హలో ఫ్రెండ్స్, మనం తరచుగా సినిమాలకు వెళ్తూ ఉంటాం. బేసిక్గా ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొత్త కొత్త సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాల్లో మనం కొన్నిసార్లు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాస్ కూడా చూస్తూ ఉంటాం. ఆ యాక్షన్ చూసి వాహ్ ఏముందిరా బై అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఆ తర్వాత బయటకు వచ్చి అరే బ్రో అదంతా గ్రాఫిక్స్ రా, సీజేలో చేశారు, అదంతా ఫేక్ అని చెప్పి అంటూ ఉంటాం. కానీ వెయిట్, కొన్ని సినిమాలు ఉంటాయి దాంట్లో యాక్టర్స్ రియల్గా స్టంట్ చేసి రిస్క్ చేసి ఎలాంటి సీజే లేకుండా విఎఫ్ఎక్స్ లేకుండా మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు వీడియోలో అలాంటి కొంతమంది హీరోస్ గురించి, అలాగే విఎఫ్ఎక్స్ సీజే లేకుండా రియలిస్టిక్గా చేసిన సీన్స్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. యాక్షన్ మూవీస్లో చాలా హీరోస్ ఫైట్స్ చేస్తారు, కార్ చేజులు చేస్తారు. కానీ కొన్ని రిస్కీ సీన్స్ తీయాల్సి వచ్చినప్పుడు సీజేని బాడీ డబల్స్ని వాడుతూ ఉంటారు. కానీ ఒక హీరో మాత్రం రియల్గా లైఫ్ని రిస్క్ చేసి మరీ స్టంట్స్ చేస్తూ ఉంటాడు. ఈ మనిషి లేకుండా ఈ వీడియోని మనం కంప్లీట్ చేయలేం. అతనే టామ్ క్రూజ్, ది అల్టిమేట్ డేర్ డెవిల్ ఆఫ్ హాలీవుడ్. టామ్ క్రూజ్ హాలీవుడ్లో క్రేజియస్ట్ స్టంట్స్ చేయడంలో నెంబర్ 1 అని చెప్పాలి. నో సీజీఐ, నో స్టంట్ డబల్స్, ఓన్లీ గట్స్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగినా కానీ అది లైఫ్ని డేంజర్లో పడేసే ప్రమాదం ఉంది. కానీ టామ్ క్రూజ్కి అది ఒక థ్రిల్ లాంటిది. హాలీవుడ్లో ప్లేన్స్ని విఎఫ్ఎక్స్తో క్రియేట్ చేసి స్టంట్స్ చేయడం అనేది చాలా కామన్. బట్ టామ్ క్రూజ్ యాక్చువల్గా ఒక మూవింగ్ ప్లేన్ని పట్టుకొని ఎయిర్లో ట్రావెల్ చేశాడు. రియల్ ప్లేన్, రియల్ స్కై. ఒక్కసారి స్కిడ్ కింద పడితే ఇంకంతే. షూటింగ్ మాట పక్కన పెడితే టామ్ క్రూజ్ బాడీ దొరుకుతుందో లేదో కూడా తెలియలేని సిచ్యువేషన్ అది. బట్ స్టిల్ అలాంటి స్టంట్ని తను కంప్లీట్ చేశాడు. స్కై డైవింగ్ని చాలా మంది చేస్తూ ఉంటారు. బట్ టామ్ క్రూజ్ క్యాజువల్గా చేసింది మిలిటరీ లెవెల్ స్కై డైవింగ్ స్టంట్. దీన్ని హాలో జంప్ అంటారు. అంటే హై ఆల్టిట్యూడ్ లో ఓపెనింగ్ జంప్. దీన్ని ఓన్లీ ఎలైట్ మిలిటరీ వాళ్ళే పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. అండ్ దీన్ని వన్ ఆఫ్ ది డేంజరస్ అండ్ డెడ్లియస్ట్ జంప్స్ అని కూడా అంటారు. నార్మల్ స్కై డైవింగ్లో 3000 ఫీట్స్ నుంచి జంప్ చేస్తారు. కానీ టామ్ క్రూజ్ 25,000 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేశాడు. అండ్ 2023లో వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఇది సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ స్టంట్. ఆ టైంలో టామ్ క్రూజ్ వయసు ఎంత తెలుసా? 60 సంవత్సరాలు. అలాంటి వయసులో ఎలాంటి స్టంట్ చేశాడో మీరే ఒకసారి చూడండి. నెక్స్ట్ జాకీ చాన్. జాకీ చాన్ అంటే సినిమాలోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఒక యాక్షన్ హీరోనే. హాలీవుడ్ అలాగే చైనీస్ సినిమాల్లో స్టంట్ డబుల్స్ వాడకుండా ఓన్ స్టంట్స్ పర్ఫామ్ చేసి ప్రపంచంలోనే మోస్ట్ ఫియర్లెస్ యాక్షన్ హీరోగా నిలిచాడు జాకీ చాన్. ఎన్నో ఇంజురీస్ అయినా, ఫ్రాక్చర్స్ అయినా వాటన్నిటిని ఇగ్నోర్ చేసి తను నెక్స్ట్ స్టంట్కి రెడీ అయిపోతూ ఉండేవాడు. ఆయన ఇప్పటి వరకు సినిమాల్లో చాలా స్టంట్స్ చేశారు. అండ్ వీటన్నిటిలో తన కెరియర్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ స్టంట్ గురించి చెప్పాలంటే ఈ స్టంట్ గురించి మాట్లాడాలి. ఈ సీన్లో ఆయన 20 అడుగుల ఎత్తు నుంచి షాపింగ్ మాల్లో ఉన్న గ్లాస్ పోల్ పైన జంప్ చేయాలి. మల్టిపుల్ గ్లాసెస్ని బ్రేక్ చేసి తను ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ స్టంట్ చేసిన టైంలో అక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోలేదు. ఆ జంప్ చేసిన టైంలో తన హ్యాండ్స్కి బ్యాక్లో సివియర్గా కట్స్ అయ్యి బాడీలో గ్లాస్ పీసెస్ కూడా దిగాయంట. ల్యాండ్ అయిన తర్వాత ఆయన షోల్డర్ డిస్లోకేట్ కూడా అయిందంట. అలాగే తన స్పైన్ కూడా దెబ్బ తగలటంతో అక్కడికక్కడే తను కొలాప్స్ అయిపోయాడు. కానీ ఆ స్టంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మెడికల్ అటెన్షన్ కూడా తీసుకోకుండా నెక్స్ట్ డేకి తను రెడీ అయిపోయాడంట. అండ్ ఈ స్టంట్ చూడండి, ఇది జాకీ చాన్ కెరీర్లోనే మోస్ట్ డేంజరస్ ఫాల్ స్టంట్. ఈ స్టంట్లో 60 ఫీట్లు ఎత్తున్న క్లాక్ టవర్ పైన హ్యాంగ్ అవ్వాలి. అండ్ తన వెయిట్ మొత్తాన్ని హ్యాండ్స్తోనే హోల్డ్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకో అల్టిమేట్ ట్విస్ట్ ఏంటంటే కింద ఎక్కడా కూడా ఒక సేఫ్టీ నెట్ లేకుండా తను ఈ స్టంట్ని చేశారంట. తను చేసిన ఫస్ట్ అటెంప్ట్లోనే హ్యాండ్ గ్రిప్ మిస్ అయింది. అంతే, డైరెక్ట్గా వెళ్ళి గ్రౌండ్ గుద్దుకున్నాడు. ఈ టైంలో తన స్పైన్కి, హెడ్కి డ్యామేజ్ అయింది. డాక్టర్స్ తనని రెస్ట్ తీసుకోమని చెప్పినా కానీ తను నెక్స్ట్ డేకి రెడీ అయిపోయాడంట. ఇవన్నీ వింటుంటే జాకీ చాన్ అంటే రియల్ లైఫ్ హీరోలాగా అనిపిస్తుంది. సేఫ్టీ లేకుండా లైఫ్ని రిస్క్ చేసి ఇలాంటి స్టంట్స్ని పర్ఫార్మెన్స్ చేస్తూ జాకీ చాన్ ఒక లెజెండ్గా ఎదిగాడు. జాకీ చాన్ అండ్ టామ్ క్రూజ్ ఇలాంటి స్టంట్స్ చాలా చేశారు. సో అవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పెద్ద వీడియో చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు వీళ్ళ స్టంట్స్ పైన మీకు సపరేట్ వీడియో కావాలంటే ఈ వీడియోకి ఒక 5K లైక్స్ చేయండి. తప్పకుండా వాళ్ళ స్టంట్స్ గురించి ఒక ఫుల్ వీడియో చేద్దాం. నెక్స్ట్ బ్రూస్ లీ. బ్రూస్ లీ అంటే మనందరికీ తెలిసేది తన పంచ్ పవర్. ప్రపంచంలోనే తనంత పంచ్ పవర్ ఎవరికి కూడా లేదు. అండ్ తన ఫైటింగ్ టెక్నిక్స్ని మనం ఎప్పుడు మర్చిపోలేం. తను చేసిన సినిమాల్లో ఫైట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంటాయి. రియలిస్టిక్గా ఉండటం కాదు, రియల్గానే చేస్తాడు. ఎంటర్ ది డ్రాగన్. ఇది బ్రూస్ లీ కెరీర్లోనే మోస్ట్ ఐకానిక్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం.
కానీ ఎక్కువ మందికి తెలియదు ఏంటంటే మూవీలో ఉన్న చాలా ఫైట్స్ కూడా రియల్ ఇంపాక్ట్ చేశారు. అంటే బ్రూస్లీ యాక్చువల్ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్ వాడాడు. రియల్ స్పీడ్ తో తను పంచెస్ ని కిక్స్ ని చేశాడు. దీంతో ఎదురుగా యాక్ట్ చేస్తున్న వాళ్ళకి నిజంగానే దెబ్బ తగిలేవి. చాలా మంది సీన్స్ లో వాళ్ళ పెయిన్ ఎక్స్ప్రెషన్స్ ని ఫేక్ గా కాకుండా రియల్ గానే పెట్టేవాళ్ళు. అండ్ గేమ్ ఆఫ్ డెత్ మూవీలో అయితే బ్రూస్లీ 7 feet టాల్ బాస్కెట్బాల్ లెజెండ్ అయిన కరీం అబ్దుల్ తో ఫైట్ చేశాడు. ఈ ఫైట్ ని సినిమా స్టంట్ లా కాకుండా యాక్చువల్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ స్ట్రాటజీ లాగా తను కంపోజ్ చేశాడు. నెక్స్ట్ అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్కి ఇంకో పేరు కూడా ఉంది, అదే ది స్టంట్ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్. ఇప్పుడు బాలీవుడ్ స్టంట్స్ అంటే గ్రీన్ స్క్రీన్, CGI, సేఫ్టీ నెట్స్ ఇవన్నీ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. బట్ అక్షయ్ కుమార్ రూట్ మాత్రం సపరేట్ అని చెప్పాలి. ఈ మనిషి తన ఎర్లీ కెరీర్లోనే చాలా డేంజరస్ స్టంట్ అవుట్ చేశాడు. ఈ స్టంట్ వచ్చేసి కిలాడి 420 అనే సినిమాలో ఉంది. ఈ సినిమాలో హార్ట్ ఎయిర్ బెలూన్ స్టంట్ అవుట్ ఉంటుంది. సీన్ ఏంటంటే అక్షయ్ కుమార్ ఒక ఫ్లయింగ్ ప్లేన్ నుంచి దాదాపుగా 2000 feet ఆల్టిట్యూడ్లో ఉన్న హార్ట్ ఎయిర్ బెలూన్ మీదకి జంప్ చేయాలి. సో ఈ జంప్ అనేది CGIలో చేశారో ఎలా చేశారో తెలియదు, కానీ అక్షయ్ కుమార్ మాత్రం ఆ ప్లేన్ మీద వెళ్లే సీన్ని బాడీ డబుల్ లేకుండా చేశాడు. కావాలంటే ఒకసారి ఈ సీన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ సీన్ చూసిన తర్వాత బాలీవుడ్లో యాక్షన్ హీరో ఎవరంటే ఒకే ఒక పేరు వినిపించేది, అదే అక్షయ్ కుమార్. ఇప్పటికి కూడా తను అటెంప్ట్ చేసిన స్టంట్స్ని బాలీవుడ్లో ఎవరు కూడా అటెంప్ట్ చేయలేరు. నెక్స్ట్ విద్యుత్ జంవాల్. ఇతని పేరు మీకు తెలియపోవచ్చు, బట్ పర్సన్ మీకు గుర్తుండే ఉంటాడు. అదే కత్తి సినిమాలో విలన్ ఉంటాడు కదా, అతనే ఇతను. మన సైడ్ విలన్ అలాగే నెగిటివ్ షేడ్స్ చేశాడు, కానీ అటువైపు బాలీవుడ్లో ఇతను ఒక మంచి సక్సెస్ ఉన్న హీరో. కమాండో 1, 2, 3తో తను బాలీవుడ్లో మంచి సక్సెస్ని సాధించాడు. విద్యుత్ జుమాల్ జస్ట్ యాక్టరే కాదు, రియల్ లైఫ్ వారియర్ కూడా. బాలీవుడ్లో చాలా మంది ఫైట్ సీన్స్కి వచ్చేసరికి CGI, బాడీ డబల్స్ వాడుతూ ఉంటారు. బట్ ఇతను మాత్రం రియల్ మార్షల్ ఆర్ట్స్, రియల్ స్టంట్స్, ఫుల్ రిస్క్ ఉన్న యాక్షన్ పర్ఫార్మెన్స్ని చేస్తూ ఉంటాడు. ఒకసారి కమాండో సిరీస్లో ఉన్న స్టంట్స్ని చూడండి. ఇక్కడ తన బాడీ ఫ్లెక్సిబిలిటీని అండ్ స్కిల్స్ని మీరు చూడొచ్చు. ఎలాంటి బాడీ డబుల్స్ కానీ ఎలాంటి రోప్స్ కానీ లేకుండా ఈ సీన్ చేశాడు. ఈ సీన్ చేస్తున్న టైంలో తనకి గాయాలు కూడా అయ్యాయంట. నెక్స్ట్ టైగర్ షరాఫ్. ఒకవైపు బాలీవుడ్లోని చాలా మంది యంగ్స్టర్స్ CGI, బాడీ డబుల్స్ని వాడుతూ ఉంటే, ఇటువైపు టైగర్ మాత్రం రియల్ స్టంట్స్, రియల్ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ తన ఇన్సేన్ ఫ్లెక్సిబిలిటీతో ఆడియన్స్ని షాక్ చేస్తున్నాడు. ఒకసారి బాగి సిరీస్లో తను చేసిన కిక్స్ని చూడండి. 360 degrees టార్నడో కిక్స్, మిడ్ ఎయిర్ ఫ్లిప్స్, ఇలాంటి ఎన్నో రకాల స్టంట్స్ని తన ఆ సినిమాలో చేశాడు. ఎస్పెషల్లీ బాగి 1, 2 and 3లో కూడా ఇలాంటి స్టంట్స్ తను ఎన్నో చేశాడు. ఎలాంటి రోప్ సపోర్ట్స్ అలాగే గ్రీన్ స్క్రీన్ హెల్ప్ లేకుండా తన ప్యూర్ స్కిల్స్తో ఈ స్టంట్స్ చేశాడు. వార్ సినిమాలో రూఫ్ టాప్ పార్క్ ఓవర్ సీన్స్లో టైగర్ స్పీడ్ని చూసి స్టంట్ ఎక్స్పర్ట్స్ కూడా ఆశ్చర్యపోయారంట. జిమ్నాస్టిక్స్, టైక్వాండో, మార్షల్ ఆర్ట్స్ని యూజ్ చేసే తక్కువ మంది బాలీవుడ్ స్టార్స్లో టైగర్ షరాఫ్ ఒకడు. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఈ పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఇలాంటి రియల్ స్టంట్స్ చేయడం వల్లనే వచ్చింది. తను చేసిన మొట్టమొదటి మూవీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాలో తను చేసిన రియల్ స్టంట్స్ మనందరూ తెలుసు. చేతుల మీద కార్లు పంపించుకోవడం కానివ్వండి, ఛాతి పైన బండ్లు పగలగొట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివి మనం చాలానే చూసాం. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్లో డీప్ ట్రైనింగ్ ఉంది, ఎస్పెషల్గా కరాటే అండ్ క్యాండోలో. ఈ క్యాండో అనేది జపనీస్ స్వాడ్ ఫైటింగ్. ఈ స్వాడ్ ఫైటింగ్ని ఖుషి సినిమాలో మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ ఈ సినిమాలో ఒక ఫైట్ సీన్ని పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేశారు. కేవలం ఇది ఒక సినిమానే కాదు, చాలా సినిమాల్లో ఆయన సొంతగా ఫైట్స్ని కంపోజ్ చేశాడు. అలాగే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు బాక్సింగ్ టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేసే సీన్స్ మనందరం చూసే ఉంటాం. ఈ సాంగ్లో ఉండే సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటికి కూడా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు బాడీ డబల్స్ని యూజ్ చేస్తారు, ఎందుకంటే స్టార్ హీరోస్కి ఒక చిన్న దెబ్బ తగిలినా కానీ ఆ షూటింగ్ని ఆ రోజు నుంచి పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకోసమనే బాడీ డబల్స్ని హీరోలకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్గా మన తెలుగు సినిమాల్లో హీరోలకి బాడీ డబల్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్స్ మీద మంచి పట్టుండడంతో మోస్ట్లీ ఆయన ఫైట్ సీన్స్ అన్నిటిని కూడా ఆయనే చేస్తూ ఉంటారు. నెక్స్ట్ మహేష్ బాబు. ఇప్పుడైతే ఫ్యాన్స్ కోసం కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు, కానీ అప్పట్లో ఎక్స్పెరిమెంట్స్ అంటే మహేష్ బాబు అనే చెప్పాలి. మహేష్ బాబు మూవీస్లో చాలా వరకు ఫైట్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆయనే చేస్తూ ఉంటారు. టక్కర్ దొంగ సినిమాలో అయితే మహేష్ బాబు గారు చేసిన స్టంట్స్లో ఎలాంటి డూప్ను కూడా యూజ్ చేయలేదు. స్వయంగా తనే ఆ సినిమాలో అన్ని స్టంట్స్ని చేశారంట. ఇందులో ఉన్న ట్రైన్ సీన్ కానివ్వండి, కొండ నుంచి కిందకి దిగే సీన్ కానివ్వండి, వీటన్నిటిని కూడా ఎలాంటి డూప్ లేకుండా, స్పెషల్ ఎఫెక్ట్స్ లేకుండా ఆయన చేయడం జరిగింది. ఇంకా వన్నీనొక్కడినే గురించి అయితే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో గోవా బీచ్లో స్పీడ్ వాటర్ బైక్తో ఆయన చేసిన స్టంట్ మామూలు స్టంట్ కాదు.
యాక్చువల్గా సుకుమార్ గారు ఆ సీన్ గురించి స్పెషల్గా మెన్షన్ కూడా చేశారు. ఆ బోట్ ఏమాత్రం తేడా అయినా కానీ వెంటనే తిరిగి పడిపోతుందంట. సో అలాంటి ఒక డేంజరస్ స్టంట్ని మహేష్ బాబు గారు ఎలాంటి డూప్ లేకుండా చేయటం నిజంగా గ్రేట్ అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేశారు. అలాగే స్పైడర్ సినిమాలో రోలర్ కోస్టర్ యాక్షన్ స్టంట్ కూడా చాలా రిస్కీ షాట్ అని చెప్పి ఆ సినిమా డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే ఒక్కడు సినిమాలో బ్యాంబూ ఫైట్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మహేష్ బాబు గారు చాలా వరకు ఎలాంటి డూప్స్ని యూజ్ చేయకుండా యాక్షన్ సీన్స్ని మోస్ట్లీ ఆయనే చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ రాజమౌళి గారి కాంబినేషన్లో రాబోతున్న SSMB 29 మూవీలో ఎలాంటి స్టంట్స్ చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. నెక్స్ట్ హీరో దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ మంచు మనోజ్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక జెమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత్ర కోసం తను ఎంతవరకైనా వెళ్తాడు. తన మూవీస్లోని ఫైట్ సీన్స్ కనుక చూస్తే మోస్ట్లీ ఆ సినిమాలో స్టంట్స్ అన్ని కూడా రియల్ స్ట్రీట్ ఫైట్స్ ఎలాగైతే ఉంటాయో ఆ టైప్లోనే ఉంటాయి. ఎప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో బాడీ డబల్ లేకుండా ఫుల్ అండ్ డెడికేషన్స్తో స్టంట్ పర్ఫార్మ్స్ చేసే అతి తక్కువ యాక్టర్స్లో మంచు మనోజ్ కూడా ఒకరు. బిందాస్, వేదం, ముఖ్యంగా మిస్టర్ నోకే సినిమాలో ఆయన చాలా రియల్ స్టంట్స్ చేశారు. ఇందులో తను చేసిన కార్ స్టంట్ హైలైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్రిస్టోఫర్ నోలన్ మామ కేవలం రైటర్ అండ్ డైరెక్టర్ మాత్రమే కాదు, సినిమాని రియలిస్టిక్గా తీయటంలో ఒక టాప్ జీనియస్ అని చెప్పొచ్చు. హాలీవుడ్లో చాలామంది CGI అండ్ VFX మీద డిపెండ్ అవుతూ ఉంటారు. కానీ నోలన్ మామ మాత్రం రియల్ స్టంట్స్, ప్రాక్టికల్ ఎఫెక్ట్స్తో పాటు ఇంపాసిబుల్ విజువల్స్ని రియల్గా క్రియేట్ చేసి ఆడియన్స్ని షాక్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ నైట్ మూవీ. ఈ మూవీలో జోకర్ ట్రక్ని ఫ్లిప్ చేసే సీన్ ఒకటి ఉంటుంది. మోస్ట్లీ ఇలాంటి సీన్లని CGIతో చేసేస్తూ ఉంటారు. బట్ నోలన్ మామ మాత్రం 18 వీలర్ ట్రక్ని రియల్గా ఫ్లిప్ చేసి ఒక ఇంటెన్స్ స్టంట్ని క్రియేట్ చేశాడు. అలాగే ఇన్సెప్షన్ సినిమాలో జీరో గ్రావిటీ హాల్వే ఫైట్ సీన్ని స్పిన్నింగ్ సెట్లో ఎలాంటి గ్రీన్ స్క్రీన్ వైర్స్ లేకుండా రియల్గా పర్ఫార్మెన్స్ చేపించాడు. ఇంక ఇంటర్స్టెల్లార్ సినిమా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా కోసం ఏకంగా 500 ఎకరాల్లో మొక్కజొన్న తోటని నాటించాడు. అలాగే ఓపెన్ హైమర్ మూవీలో అయితే ఆటమ్ బాంబ్ని రియల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించాడు. చాలామంది డైరెక్టర్స్ న్యూక్లియర్ బ్లాస్ట్ని CGIతో ఈజీగా చేయగలరు. కానీ నోలన్ మామ మాత్రం రియల్ ఎక్స్ప్లోజన్ పార్టికల్ ఎఫెక్ట్స్తో దాన్ని రీక్రియేట్ చేసి ఆడియన్స్కి రియల్ అటామిక్ బాంబ్ ఫీల్ వచ్చేలాగా చేశాడు. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే CGI వాడకుండా హై ఇంటెన్సిటీ ఎక్స్ప్లోజన్స్తో అలాగే అడ్వాన్స్డ్ సినిమాటోగ్రఫీతో హిరోషిమా నాగసాకి టెస్ట్ ఎఫెక్ట్ని రియల్గా పోర్ట్రే చేశాడు. ఇంకా టెనెంట్ మూవీలో అయితే రియల్ బోయింగ్ 747 ప్లేన్ని తను బ్లాస్ట్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే నోలన్ మామ మూవీస్లో ఖచ్చితంగా విజువల్ మ్యాజిక్ ఉంటుంది. బట్ అది ఒక రియల్ లైఫ్ యాక్షన్ మ్యాజిక్. అందుకని హాలీవుడ్లో తన్ని ది రియలిస్టిక్ యాక్షన్ డైరెక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో వీళ్ళు గైస్ రియల్ స్టంట్స్ చేసిన కొంతమంది యాక్టర్స్. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళ పేర్లను కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. కుదిరితే దీని పేరు పార్ట్ 2 చేద్దాం. అండ్ వీళ్ళలో మీ ఫేవరెట్ ఎవరో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.